ఈ 6 విషయాలు స్త్రీల భద్రత మరియు గౌరవాన్ని కాపాడడానికి ఉద్దేశించబడినవి. వీటిని పాటించడం ద్వారా పురుషులు భార్యల పట్ల, తమ ఇంట్లోని స్త్రీల పట్ల మంచి పద్ధతిను నిర్వర్తించగలరు మరియు వారిని సురక్షితంగా ఉంచగలరు. కాబట్టి ఈ 6 విషయాలను ఖచ్చితంగా పాటించాలి. 1. పుట్టిల్లైనా సరే అక్కడ ఎక్కువ రోజులు భార్యను ఉంచరాదు. కొంతమంది భర్తలు వారి మంచితనంతో లేదా భార్య మీద ప్రేమతో పుట్టింట్లో సుఖంగా ఉంటుందని ఎక్కువ రోజులు అక్కడే ఉంచుతూ ఉంటారు. ఇది తప్పు, ఎందుకంటే పుట్టింటికి అలవాటు పడ్డ స్త్రీలు అత్తారింటిని అస్సలు గౌరవించరు. 2. భార్యను ఒంటరిగా దూర ప్రదేశాలకు అస్సలు పంపించరాదు, ఎందుకంటే ఒంటరి ప్రయాణం తోడును కోరుకుంటుంది. ఒంటరిగా ఉండే స్త్రీలను చూసి కొందరు పురుషులు ఆమెను లొంగదీసుకోవాలని చూస్తూ ఉంటారు. 3. బంధువుల ఇళ్లకు గాని, పెళ్లిళ్లు పేరంటాలకు గాని మీకు వీలు కాని పక్షంలో మీ భార్యలను ఒంటరిగా పంపిస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఆ వెళ్లిన చోటు ఎంత బంధువులు వెళ్లినా సరే అక్కడే కొందరు చెడ్డవారు కూడా ఉండవచ్చు. ఎవరి చూపు ఇలా ఉంటుందో పసిగట్టలేము. 4. స్నేహితులందరూ చెడ్డవారు ఉండరు. కొందరు స్నేహితులు వారి పరిస్థితులకు లొంగి చెడ్డవారిగా మారిపోతారు. అది వారి ఇష్టం. మీ భార్యను మాత్రం ఎలాంటి స్నేహితులు ఉన్న వారితో కలవకుండా చూసుకోండి, ఎందుకంటే వారు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి తప్పులు చేయాల్సి వచ్చిందో వారికి తెలుస్తుంది. 5. అప్పుల విషయంలో భార్యను హామీగా ఉంచకూడదు. కొంతమంది భర్తలు అప్పుల విషయంలో భార్యను హామీగా ఉంచుతారు. ఒకవేళ ఏదైనా ప్రమాదవశాత్తు భర్త చనిపోతే ఎన్ని రకాలుగా హింసలు పెడతారో ఆలోచించండి. 6. మీ భార్య ఎప్పుడైనా అనారోగ్యం పాలు అయినప్పుడు ఆమెను ఒంటరిగా అసలు వదలకండి, ఎందుకంటే అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో పక్కనే ఎవరైనా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. కాబట్టి మీరు శారీరకంగా, మానసికంగా తన తోడుగా ఉన్నాడని ఆమెకు భరోసాని ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.